లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం మే 16వ తేదీన చేసిన ప్రసంగము. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. ఒక ఉపాధ్యాయునిగా నేను పిఎఫ్ను కలిగి ఉన్నాను. దాంతో నేనేమి చేయాలి అని ప్రభువు ముందు నా పిఎఫ్ విషయాన్ని పెట్టాను. దాన్ని ప్రక్కన ఉంచుమని దేవుడు నాతో చెప్పాడు. కారణమేంటో ఆయన నాకు చెప్పలేదు. నేను మాత్రం విధేయుడినయ్యాను. దేవుని కృపను బట్టి ప్రభు చిత్తం లేకుండా నేను ఎన్నడూ ఏమీ చేయలేదు. దేవుని హస్తాల్లో నేను పెట్టిన ప్రతిదీ వెంటనే ప్రాముఖ్యత సంతరించకపోయినను తరువాతి దినాల్లో విశ్వాసము ద్వారానే అవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దాన్ని గూర్చిన కారణమును చాలా కాలం తరువాత గ్రహించాను. ఒక విశ్వాస సంబంధమైన జీవితంలోనికి పిలువబడబోచున్నానని అప్పుడు నేను ఎరిగి ఉండలేదు. అటువంటి జీవితంలోనికి నన్ను పిలుచుట్లో దేవుని మంచితనమును చూచి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. నాకిష్టమైన రీతిగా సంతోషకరముగా ప్రతిదీ ఉన్న స్థలమును ఎట్లు విడిచిపెట్టగలిగాను అనే విషయమై నేను ఇంకనూ ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఆయన పిలుపునకు విధేయుడనై గమ్యము తెలియని దానిలో అడుగుపెట్టుటకు దేవుడే నాకు విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవునికి విధేయుడైన వాడెవడైనా నిరాశ చెందడు. దేవుడు నన్ను విశ్వాసము నుండి విశ్వాసమునకు హెచ్చించుండగా నేను నేర్చుకొనుచు వెంబడిస్తూ ఉన్నాను. తక్షణమే ఉద్యమం బయలుపడుట, దేవుని వాక్యమును బోధించిన సమూహముల మీద దేవుని ఆత్మ కృమ్మరించబడుట నేను నా భార్య చూచాము. ఇది ఒక నూతనమైన అనుభవం. ఒక్కొక్కరుగా కాదు గాని దేవుని రాజ్యంలోనికి గుంపులు గుంపులుగా ప్రజలు తేబడ్డారు. పని త్వరలో హెచ్చైపోయింది. నూతనంగా మార్పు చెందిన వారిని దేవుని వాక్యంతో పోషించుటకు, వారు వృద్ధి చెందుచు విశ్వాసములో స్థిరముగా ఉండుటకు అవసరత ఏర్పడింది. నేను వారిని ఒక అనుకూలమైన స్థలంలో సమావేశపరిచి కనీసము 2 వారములు వారికి బోధించవలసి వచ్చింది. మరి ఖర్చు సంగతి ఏంటి? వారు వారి ప్రయాణ ఖర్చుల కొరకు వారి విశ్వాసాన్ని ప్రయోగించాలి. వారి వసతి కొరకైన ఖర్చు కొరకు నేను విశ్వాసాన్ని ప్రయోగించాలి. నేను ప్రభువుని అడిగాను. ఆయన నా పిఎఫ్ వైపు చూపించాడు. నేను దాన్ని తీసి ఉపయోగించాను. లేనట్లయితే పిల్లలను కళాశాలలో చేర్చుటకు ఆ డబ్బును ఉపయోగించి ఉండేడి వారము. ప్రభు కొరకు దేన్నైనా విడిచిపెట్టకు నీవు ఇష్టపడుతున్నావా? జాషువా డానియేలు పాశ్చాత్య దేశములకు వెళ్ళటకు చాలా ముందుగానే ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా మరియు ఆస్ట్రేలియా కొరకు నేను ప్రార్థించాను. ఆ ప్రార్థన దేవుని ద్వారా నాకు ఇవ్వబడింది. ఆ ప్రారంభ సంవత్సరాల్లో నేను విశ్వాస జీవితంలోనికి ప్రవేశించినప్పుడు అది సులభమైనది కాదు. అయితే దేవుడు మమ్మల్ని ఎన్నడూ నిరాశపరచలేదు. సరుకులు లేని కారణాన మేమెన్నడూ ఒక్క భోజనమును కూడా పోగొట్టుకొనలేదు. తాను వాగ్దానం చేసిన విధంగా దేవుడు మాకు యెహోవా ఈరేగా ఉన్నారు. నేను ఆ దేశములకు వెళ్ళి సేవ చేయుట భారమైనదని తలంచాను. దేవుడు చూచున్నట్లు మనము చూడవలసి ఉన్నాము. నీవెక్కడ సేవ చేయవలనో నీకు తెలియదు. నీ హృదయమును జాగ్రత్తగా చూచుకొనుము. నీ స్వరము భూదిగంతముల వరకు వెళ్ళునని నీకు నమ్మకమున్నదా? ప్రభువు నీ హృదయమును త్రవుచున్నాడు. సమస్తమైన మస్టు నుండి నిన్ను శుద్ధి చేయాలని ఆయన కోరుచున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనము. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదు అని ఆయన నిన్ను గూర్చి చెప్పగలిగినట్లుగా ఆయన ఒక సంపూర్ణమైన శుద్ధీకరణ చేయాలని కోరుచున్నాడు. ఏ విధమైన గొప్ప కార్యములు జరుగునో నీకు తెలియదు. ఆయన వాక్యము నమ్మినట్లయితే గొప్ప కార్యములు సంభవించునని నేను విశ్వసించాను. నమ్మిన వారికి దేవుని కృప సమృద్ధిగా ఇవ్వబడింది. దేవుని కృపను తేలిగ్గా ఎంచవద్దు. దేవునికి మహిమ చెల్లించుము. నీ విద్య మరియు అంతస్తు దేవుని ద్వారా ఇవ్వబడినవని గ్రహించు. దేవుని మహిమ కొరకు నీవు వాటిని ఉపయోగించాలని అవి నీకు ఇవ్వబడ్డాయి. కాబట్టి నీ జీవితం ద్వారా ఆయనకు స్తుతి మహిమ నీవు తెచ్చునట్లు ఆయన నిన్ను తన మార్గముల్లో స్థిరపరచు వరకు దేవునికి విశ్రాంతినివ్వకు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనములో ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా
దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయన విశ్రమింపనీయకుడి అని రాయబడి ఉన్నది. మన దేశంలో యేసు హెచ్చింపబడినంత వరకు మనము విశ్రమించకూడదు. మన దేశంలో నుండి విగ్రహారాధన బ్రద్దలయ్యేంత వరకు మనము విశ్రమించకూడదు. నీకు ఉన్న వనరుల వైపు చూడవద్దు. మోషే ఫరోను ఎదుర్కొనుటకు వెళ్ళినప్పుడు అతని వనరులు ఏమై ఉన్నవి? ఫరో దేవుని గూర్చి ఏమైనా ఎరిగి ఉన్నాడా? మోషే యొద్ద రాజు, సైన్యము, డబ్బు లేదు. అయితే అతడు దేవుణ్ణి తనతో కలిగి ఉన్నాడు. నీవు కూడా నీతో విశ్వమంతటిపైన సింహాసనాసీనుడై ఒక్కడై ఉన్నవాన్ని కలిగి ఉన్నావు. ప్రతి రాత్రి నేను ఆయన కలుస్తాను. ప్రభువా, నేను నిన్ను అడగని విషయాలు ఏమై ఉన్నవి? నేను ఇంకా చూడవలసినది, నీవు నాకు చూపించాలని కోరినది ఏమై ఉన్నది అని నేను ఆయన అడుగుతుంటాను. నీవు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటావని తలంచవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను కోరుచున్నాడు. నీ తల్లిదండ్రులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. నీ భవిష్యత్తు అస్పష్టంగా, అనిశ్చయంగా కనిపించవచ్చు. కానీ అది దేవుని చేతుల్లో ఉన్నది. ఆయన నిన్ను ఒక నిత్యమైన శోభాతిశయముగా చేయును. ఆయన్ను విశ్వసించు, యుద్ధములో పోరాడు. నేను స్త్రీలను చూచినప్పుడు వారిని సాధారణమైన వారినిగా తలంచును. దేవుడు వారిలో గొప్ప విషయాలను దాచి ఉంచాడు. ఇండియాలోని స్త్రీలు వారిలో వారు నమ్మకం లేకుండా పోయారు. అయితే స్త్రీలను సృష్టించిన దేవుడు బలవంతుడు. ఆయన వారిని బలముగా